వెల్కమ్ టు మహామాక్స్. కొందరు కథానాయికలు ఒక భాషలో అడుగుపెట్టి ఆ తర్వాత తమ టాలెంట్తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతారు. అలాంటి నటీమణుల్లో ఒకరు నేహా శర్మ. ఈ బీహార్ బ్యూటీ తన సినీ ప్రయాణాన్ని తెలుగు సినిమాతోనే మొదలుపెట్టింది. తన గ్లామర్ అభినయంతో ఆ తర్వాత బాలీవుడ్లో స్థిరపడిన నేహా శర్మ కెరీర్ జర్నీని ఇప్పుడు చూద్దాం. నేహా శర్మ నవంబర్ 21, 1987న బీహార్లోని భాగల్పూర్లో జన్మించింది. ఈమె తండ్రి అజిత్ శర్మ ఒక రాజకీయ నాయకుడు. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి ఫ్యాషన్ డిజైన్ను పూర్తి చేసింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన నేహా శర్మకు తొలి సినిమా అవకాశం తెలుగు నుంచే వచ్చింది. ఆమె మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ తొలి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 2007లో వచ్చిన చిరుత సినిమాతో నేహా శర్మ హీరోయిన్గా సినీ రంగప్రవేశం చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగులో అడుగుపెట్టిన తర్వాత ఆమె తదుపరి సినిమా కూడా తెలుగులోనే చేసింది. 2009లో వచ్చిన కుర్రాడు చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన నటించింది. ఇది తమిళంలో విజయవంతమైన పొల్లదవన్ సినిమాకి రీమేక్. ఈ సినిమా తర్వాత నేహా శర్మ తన దృష్టిని బాలీవుడ్ వైపు మళ్లించింది. 2010లో బాలీవుడ్ దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన క్రూక్ ఇట్స్ గుడ్ టు బి బ్యాడ్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇమ్రాన్ హష్మీ సరసన నటించిన ఈ చిత్రం ద్వారా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాలకు కొంత విరామం ఇచ్చింది. బాలీవుడ్లో క్యా సూపర్ కూల్ హే హమ్, యమలా పగ్లా, దీవానా 2, తుమ్మిన్ 2 వంటి పలు చిత్రాల్లో నేహా శర్మ నటించింది. సినిమాలతో పాటు ఇల్లీగల్ అనే వెబ్ సిరీస్లో కూడా ముఖ్య పాత్ర పోషించి ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె సహజమైన అందం, నటనకు బాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా కాలం తర్వాత నేహా శర్మ 2023లో తెలుగు సినిమాకు మళ్ళీ తిరిగొచ్చింది. నాని నటించిన హాయ్ నాన్న చిత్రంలో ఒక మోడల్ పాత్రలో కెమియో అపీరెన్స్ ఇచ్చింది. ఈ చిన్న పాత్రలో కూడా ఆమె గ్లామరస్ గా కనిపించింది. తెలుగు నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నేహా శర్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచుగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను, గ్లామరస్ ఫోటోషూట్లను అభిమానులతో పంచుకుంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేహా శర్మ నటనతో పాటు మోడలింగ్లో, ఫ్యాషన్లో కూడా తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ఓటీటీలో కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో చిరుతతో అరంగేట్రం చేసి ఆ తర్వాత బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నేహా శర్మ కెరీర్ జర్నీ నిజంగా ఆసక్తికరం. ఈ సందర్భంగా మహామాక్స్ తరపు నుండి నేహా శర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సో చూసారు కదండి ఇవాల్టి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.